చారిత్రక ప్రదేశమైన అజాంజాహి మిల్లు స్థలంలోనే తమ ఇళ్ల స్థలాలు కేటాయించాలంటున్నారు బాధిత కార్మిక కుటుంబ సభ్యులు. మాజీ ఎమ్మెల్యే నరేందర్ ఆధ్వర్యంలో కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు బాధిత కార్మిక కుటుంబ సభ్యులు. 23 సంవత్సరాలుగా ఇండ్ల స్థలాల కోసం తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నామన్నారు. గతంలో అందరూ ప్రజాప్రతినిధులను కలిశామని, కుట్రల వల్ల తమ కార్మిక భవనాన్ని తమకు రావాల్సిన స్థలాలను కొందరు కబ్జా చేశారని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ మొర ఆలకించాలంటున్న బాధిత కార్మిక కుటుంబ సభ్యుల వద్ద నుంచి వరంగల్ ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ మరింత సమాచారం అందిస్తారు. ప్లేన్ల శ్రమజీవుల చరిత్రకు నిలువుటద్దంగా నిలిచినటువంటి అజంజాహి కార్మిక భవనాన్ని కూల్చిన చోటే మాకు మళ్ళీ తిరిగి నిర్మించాలంటూ కూడా బాధితులు కొద్ది రోజులుగా ఉద్యమాలు చేస్తున్నారు. ఇప్పటికే ఇటు మాజీ ఎమ్మెల్యే నరేందర్తో కలిసి నిన్నటు మీడియా సమావేశం కావచ్చు, ఈరోజు జిల్లా కలెక్టర్ను కలిసి కూడా అభ్యర్థించారు. మాకు అదే చోట మా రక్తము చెమటగా మార్చి మేము ఎక్కడైతే కష్టపడి పనిచేసామో మా కుటుంబీకులు తరతరాలుగా ఆ యొక్క పరిశ్రమను నమ్ముకొని జీవనం కొనసాగించడమే కాదు, వరంగల్కే వన్నె తెచ్చిన చరిత్రను తిరగరాసే విధంగా ఈ యొక్క కుటీల రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా మాజీ ఎమ్మెల్యే స్పందించారు. మనతో కూడా ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏంటి అంటే వారి పక్షాన నిలబడ్డారు? వాస్తవాలు మీ దృష్టిలో కూడా ఉండాలి. వాస్తవానికి ఏంటంటే 1959 నుండి అక్కడ కార్మిక భవనం ఉంది, అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆనాడు మున్సిపల్ పర్మిషన్ ఏజెమిల్ మేనేజర్ మీద కూడా ఇవ్వడం జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు మున్సిపల్ రికార్డులలో ఏజెమిల్ అనే ఉంది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఆఫీసులో కూడా ఏజెమిల్ అనే ఉంది. దాన్ని వక్రీకరించి, అది రెవెన్యూది అని చెప్పి వక్రీకరించి దాన్ని 90 సర్వే నెంబర్ అని చెప్పి ఒక అనామకుడు నూకల నరేష్ రెడ్డి అని గొట్టెముక్కల నరేష్ రెడ్డి అని చెప్పి తన యొక్క పినతండ్రి ఆయన వారసుని నేనని చెప్పి, వారసుడే కాదు ఎక్కడ కూడా వారసత్వ సర్టిఫికేట్లు కూడా లేవు, వారసుడు కానటువంటి వ్యక్తి దాన్ని మొటేషన్ చేసుకున్నాడు. ఏ కాలంలో చేసుకున్నాడు? కొండ సురేఖ ఇక్కడ శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు 2015 డిసెంబర్లో చేసుకోవడం జరిగింది. అప్పుడు మొటేషన్ చేసుకున్నటువంటి స్థలాన్ని ఒక బట్టల వ్యాపారి కాసం నామసి అనే వ్యక్తికి అమ్మడం జరిగింది. ఈ అమ్మిన క్రమంలో తాను కూడా 2022లో పర్మిషన్ తెచ్చుకున్న విషయాన్ని నా దృష్టికి రాగానే తనను ముట్టుకొని ఇవ్వలేదు. మేము కార్మిక భవనాన్ని టచ్ చేయనియలేదు, చాలా సీరియస్గా కూడా చెప్పడం జరిగింది. దాంతో ఆయన వెనుకకు తగ్గింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ సురేఖ గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అర్ధరాత్రి దాన్ని అక్రమంగా దాన్ని కూల్చివేయడం జరిగింది. తెల్లారి కొండ మురళితోటి కలిసిపోయి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఇది నిజం. మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేస్తాం. ఈ వాస్తవాలు ఎంత. ఇంకొకటి ఏంటంటే ఆ రోజు మొటేషన్ చేసింది 86 సర్వే నెంబర్ నుంచి పొందుబాటు చేసి కూర్చోబెడితే ఇది 93 సర్వే నెంబర్గా నిర్ధారణ అవుతుంది. కావాలని వాళ్ళు దాన్ని గందరగోళం చేసి కూర్చోబెట్టడం జరుగుతున్నది. కాబట్టి రెవెన్యూ వాళ్ళలో నీకు ఆనాడు ఉన్నటువంటి ఎంఆర్ఓ కూడా తప్పు చేసిండు, కాబట్టి అతన్ని కూడా శిక్షించాలి. ఆ రోజు తప్పు చేయడం వల్ల ఇవాళ వీళ్ళు రోడ్ ఎక్కడం జరిగింది. ఇది మేజర్ సమస్య. రెండవ సమస్య అన్నిటికంటే మేజర్ ఏంటంటే సుప్రీంకోర్టు 2022లో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళకి ఆల్టర్నేటివ్ స్థలాలు ఇచ్చేయండి అని కూడా చెప్పడం జరిగింది. చెప్తే వీళ్ళ యొక్క కార్మిక నాయకులు, ఆనాడున్న అడ్వకేట్, వీళ్ళందరూ కూడా ఒకటే డిమాండ్, దానికి కూడా ఎవిడెన్స్ ఉంది, వీడియో ఎవిడెన్స్ ఉంది. వీళ్ళందరూ కూడా మాకు ఆజంజాహి మిల్లు స్థలమే కావాలని వీళ్ళు డిమాండ్ చేస్తే సంతకాలు పెట్టండి అని అడ్వకేట్ ఉన్న ఆ నాయకులు చెప్తే అందరు సంతకాలు పెడితే దాన్ని తీసుకెళ్ళి మడిపల్లి స్థలమే వీళ్ళు ఒప్పుకున్నారని చెప్పి దాన్ని సబ్మిట్ చేస్తారు. అక్కడ తప్పు జరిగింది. ఆ తప్పిదం వల్ల అక్కడ మళ్ళీ ఇంకొక ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళు కోరుకునేది ఇప్పటికైనా, ఆ రోజు మాకు అన్యాయం జరిగింది, మేము నమ్ముకున్న నాయకులు, మేము నమ్ముకున్న అడ్వకేట్ కూడా మాకు అన్యాయం చేసిండు. అడ్వకేట్ కూడా మమ్మల్ని 5 లక్షల రూపాయలు డిమాండ్, అంతేనా, 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసిండు, మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టిండు. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం, ఆ రోజు మాకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ను, మొట్టమొదటి ఇచ్చిన ఆర్డర్నే మాకు అమలు చేయాలి. అది ఆజంజాహి మిల్లు స్థలంలో కావాలనేది వీళ్ళ డిమాండ్. ఒక 10 రోజుల క్రితం వీళ్ళందరూ కూడా వచ్చి మేము మీపై తప్పుగా అవగాహన చేసుకున్నాము, మాకు డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసుకున్నాక తెలిసింది ఎక్కడ కూడా మీ ప్రమేయం లేదు, ఖచ్చితంగా మీ నాయకత్వాన్ని పనిచేస్తామంటేనే వీళ్ళందరూ ఒప్పందం ప్రకారము మేము వెళ్ళి నిన్న ప్రెస్ మీట్ చేయడం జరిగింది, వాళ్ళ కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. చివరిగా మేడే వరకు మా పోరాటం ఉంటుంది. మేడే రోజు ఏదైతే ఖాళీ స్థలం ఉంటుందో ఆ స్థలంలో మా జెండా ఎగరేయడం జరుగుతుంది. అది మనం చూస్తున్నాం. ఇక్కడ బాధితులు కూడా ఉన్నారు. చెప్పండి అమ్మా, ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు, మీకు ఏం కావాలి? మాకు మిల్లు స్థలాల్లోనే 200 గజాలు ఖచ్చితంగా కావాలండి. అవి ఎవరి కాదు, ఆర్డర్లో ఉంది.
అది సుప్రీంకోర్టు తీర్పు కూడా వచ్చింది ఇవ్వాలని. అప్పుడున్న కలెక్టర్ గారు, లాయర్ గారు, మన యూనియన్ వాళ్ళందరూ కుమ్మక్కయి మమ్మల్ని సంతకాలు వేరే విధంగా, మా సంతకాలను వేరే విధంగా వాడుకొని తీసుకెళ్ళి నివాస యోగ్యం లేని దగ్గర ఇవ్వడం జరిగిందండి. అక్కడికి వెళ్ళడం మాకు ఇష్టం లేదు. అసలు అక్కడ ఉండలేము, ఒక 10 నిమిషాలు కూడా ఉండలేము. కార్మిక భవనాన్ని కూడా కూల్చిల్లు కదా, దాని మీద కార్మిక భవనాన్ని కూల్చడం అన్యాయం. అది కొన్ని సంవత్సరాల నుంచి అందులో మంచి చెడులు మాట్లాడుకోవడానికి అక్కడున్న భవనాన్ని ఎవడో తెలియని గొట్టెముక్కుల నరేష్ రెడ్డి ఎవడో తెలియదు వాళ్ళ దగ్గర నుంచి అన్యాయంగా కొనుక్కున్నామని చెప్పి అది తెలియకుండా, ఎవరికి తెలియకుండా కూల్చివేయడం అన్యాయం అండి. అది ఎంతవరకు అంటే ఇప్పటి వరకు కూడా ఆ గొట్టెముక్కుల నరేష్ రెడ్డిని కానీ ఈ తీసుకున్న అతన్ని కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. మేము కోరుకునేది మాకు అజంజా మిల్లు 200 గజాల జాగా మాకు ఖచ్చితంగా రావాలి. సుప్రీంకోర్టు ప్రకారం మాకు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం మాకు 200 గజాల మాకు రావాలి. ఇది అన్యాయం చేసిన చిక్కుడు ప్రభాకర్ మీద కానీ యూనియన్ మీద కానీ పక్కాగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. తీసుకొని మన కార్యకర్తలందరినీ వాళ్ళు మాకు సహకరించి మే 1న మాకు మా భూములు ఇప్పియాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మాకు రావాల్సింది మేము కోరుకుంటున్నాం. ఇది భూమిలు ఇస్తామని. దీనిపైన ఇప్పటివరకు ఎవరెవరిని కలిసారు, ఏం కోరుతారు? మేము కొండ సురేఖ మేడం కలిసాం, బసవరాజయ్య సార్ని కలిసాం, ఈ నరేంద్ర సార్ని కలిసాం, మన రేవంత్ రెడ్డి సార్కి కూడా మేము మెమోరాలు అందించాం. ఇప్పుడు దాకా ప్రతి ఒక్కళ్ళకు కొండ మురళి సార్ని కూడా ఇచ్చాం, సార్ ఈ సార్లను కూడా కలిసాం. ప్రతి ఒక్క సార్ని ఇప్పటిదాకా మేము కలుసుకుంటూనే పోతాం. ఇంకా ప్రతి ఒక్క రాజకీయ మెంబర్లను కానీ ప్రతి ఒక్క వాళ్ళతో కానీ చర్చలు తీసుకుంటూ ఉంటాం. మాది కలెక్టర్ అమ్మకి కూడా ఇప్పుడు మెమోరాలు అందించాం, ఇప్పుడు కూడా అందించాం వాళ్ళకు. ఇప్పుడు మా భూమి మాకు వచ్చే వరకు మా పోరాటం సాగుతూనే ఉంటుంది. ఇది న్యాయం చేయాలి, మాకు న్యాయం జరిపించాలని కోరుకుంటున్నాం. చెప్పండి అమ్మా, మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు అజంజాయి మిల్లును? మీరు 22 ఏళ్ళ కానుంచి చూస్తున్నాం. మేము ఆ చెట్లు కొట్టినాం, తుమ్మ చెట్లు కొట్టి మా ఆయనే అన్ని ముండ్లు దిగుతా అంటే అక్కడ ఇత్తం అని ఏదో కోడ్ ఆఫీస్ అని రామికి అని అవన్నీ చేసిండ్రు, అన్ని కూలగొట్టిండ్రు. మాకు న్యాయం చేస్తారని మేము అనుకున్నాము. ఈ రాజకీయ మామూలు ఆ చిక్కుడు పావాకరు, ఆ ఆదినారాయణ వీళ్ళందరి మీద మీరు మంచి చర్య తీసుకొని మాకు న్యాయం చేయండి. మాకు 200 గజాలు అందులోనే మాకు ఇత్తనని ఇప్పిస్తానని చెప్పిండ్రు. వాళ్ళు చూతా కాగితాలు ఇచ్చినాము, అన్ని ఇచ్చినాము. దిగినప్పటి కాగితం చూత ఇచ్చినాము. అన్ని ఇచ్చినాక మళ్ళా మాకు అక్కడెక్కడన్నా కొండలల్లో చూపెట్టి మాకు పట్టాలు ఇచ్చి అక్కడికి పోండ్రు అని చెప్పిండు. అంత చేసింది లాయరు పావాకర్ అనేటోడు, ఆ చిక్కుడు పావాకరు. వీళ్ళందరూ కలిసి మమ్మల్ని మోసం చేసిండ్రు. 50,000 దాకా ఇచ్చినాం వాళ్ళకు. ఇవ్వమంట అంటే ఇచ్చినాం. ఈడ అప్పులు తెచ్చి బ్యాంకు బుక్ గిరిపెట్టి, పింఛన్ బుక్ గిరిపెట్టి తీసుకొచ్చి ఇచ్చినాం. కానీ మాకు న్యాయం జరగలేదు అయ్యా. ఇప్పుడు మాకు న్యాయం జరగాలి. మేము అక్కడికి పోము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి. ఈ కొండ సురేఖ కాళ్ళ మీద పడి మొక్కినాం. ఇక్కడికి వచ్చి చేతనన్నది కథం అమ్ముకున్నది. ఇప్పుడన్నా న్యాయం చేయాలని అదే మేము కోరుకునేది అయ్యా. మీరు ఇప్పటివరకు ఇంకెవరెవరిని కలిసి? మేమా అందరినీ కలిసినాం. రేవంత్ రెడ్డిని, ఆయన పేరేంది ఇప్పుడు వచ్చిన ఆయన నరేందర్ను, వాళ్ళందరినీ కలిసినాం. గెలిచిన వాళ్ళందరినీ కలిసినాం. ఇస్తాం అన్నారు. ఆ చేతులు ఎత్తి ఆమెకు సుత వేసినాము. ఆమెకు సుత చెప్పినాం. చేద్దాం అన్నారు. వాళ్ళు పక్క జరిగిండ్రు అయ్యా. చెప్పండి అమ్మా, ఏం కావాలని కోరుకుంటున్నారు? మేము ఆజంజాయి కార్మికులము 22 సంవత్సరాల నుండి మా కష్టాలు మా బాధలు మేమే పడుతూనే ఉన్నాము. మరి మాకు ఎవ్వరు పట్టించుకునే నాదుడు లేడు. చిక్కుడు ప్రభాకర్ 2014లో మాకు పరిచయమైండు. ఆయనకు ఎన్నుకున్నాం. మనసు పూర్తిగా ఇంత దూరం తీసుకొచ్చిండు. తీర దగ్గరికి వచ్చినాక మాకు అన్యాయం చేసి వేరే కాడ ఇస్తాం, ఇక్కడ జాగలేదు, మీకు సరిపోదు అని చెప్పి మాకు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిండ్రు. మనిషికి 200 గజాల చొప్పున వాళ్ళకు ఇచ్చేయాలి అని సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కడతారు, మీకు సరిపోదు అని అనంతసాగర్లో తీసుకుపోయి మాకు చూపించడం జరిగింది. మేము ఏం రిజిస్ట్రేషన్ చేసుకోలేము, మాకు చేతికి ఇయ్యలే, చూపించలే.
అట్లా మభ్యపెట్టి మాకు అన్యాయం చేసిండు. చిక్కుడు ప్రభాకర్, జన్ను ప్రభాకర్, సాంబయ్య, ఈ యూనియన్ ఆఫీస్ వాళ్ళు మాకు అన్యాయం చేసిండు. మాకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. కొండ సురేఖ మా బాధలను దాన్ని ఆసరాగా తీసుకొని మాకు న్యాయం చేయాలి. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఈ యొక్క ఉద్యమం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? కార్మిక వర్గానికి దాదాపుగా 23 సంవత్సరాల నుంచి కార్మిక వర్గం ఆయంజాయం మిల్లుకు సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతుందో అది మొత్తం కార్మికులకు సంబంధించినటువంటి ల్యాండ్. ఆ ల్యాండ్ను అనవసరంగా మధ్యలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళంతా కలిసి దాన్ని మిస్ప్రయోజనం చేసిండు. అది కార్మికులకు కాకుండా చేసి కార్మికులను కూడా చాలా కష్టపడరు. మొత్తం కార్మిక వర్గాన్ని ఈరోజు సుప్రీంకోర్టు కూడా వారికి న్యాయం చేయాలని చెప్పి వాళ్ళకు సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా తప్పకుండా అన్ని ప్రభుత్వాలు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గతంలో ఏదైనా కూడా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో మొత్తం ఇది దృష్టి దీని మీద పెట్టి ప్రత్యేకంగా వీళ్ళకు కార్మికుల కోసం ఇది చేసి పెట్టాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి కార్మిక వర్గం అంతా మొత్తం ఈ కార్మికులకు ఆల్ ట్రేడ్ యూనియన్స్, ఆల్ పార్టీస్ అందరు కలిసి ఈ కార్మిక వర్గానికి మేమందరం బాసటగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్మిక వర్గానికి మేడే వరకు ఇది పులి స్టాప్ పెట్టి మేడే నాడు జెండా ఎత్తి కార్మిక వర్గానికి అప్పచెప్పాలని చెప్పి ఈ ల్యాండ్ అప్పచెప్పాలి. అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి ఆఫీస్ ఏదో దాన్ని కట్టించి మేడే వర్గంగా ఆఫీస్ కూడా కార్మికులకు అప్పచెప్పాలని తెలియజేస్తున్నాము. అదే మనం చూస్తున్నాము, మేడే వరకు మా ఉద్యమాన్ని కొనసాగిస్తాము. మేడే వరకు కనుక మాకు జవాబు రాకపోతే అదే స్థలంలో మేము జెండా ఎగిరేసి మరి మా యొక్క కార్మిక ఐకమత్యాన్ని చాటి చూపే విధంగా మా ఉద్యమాన్ని ముందుకు సాగిస్తామంటూ అటు కార్మిక లోకమంతా కూడా చెప్తున్నారు. ఇప్పటికైనా అటు ప్రభుత్వం ఇటు అధికారులు మేలుకొని తమకు న్యాయపరంగా రావాల్సిన సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం 200 గజాల స్థలాన్ని అదేవిధంగా మా కార్మిక భవనాన్ని మాకు అప్పగించాలని అజంజాహి కార్మిక బాధిత సంఘము కార్మికులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్. ఏలూరు కలెక్టరేట్ దగ్గర పోలవరం నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. కుక్కనూరు, వేలూరుపాడు మండలాల్లోని ఏజెన్సీ గ్రామాల నుంచి నిర్వాసితులు ఏలూరు తరలివచ్చారు. జూన్ వస్తే వరద ముంపు తప్పదని బిక్కుమని గడుపుతున్నామన్నారు నిర్వాసితులు. ప్రతి ఏటా ముంపునకు గురవుతున్న తమకు నష్టపరిహారం చెల్లించలేదని ఆరోపిస్తున్న పోలవరం నిర్వాసితుల ధర్నాపై మరింత సమాచారం ఏలూరు ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ప్రాజెక్టు నిర్వాసితులకు దశాబ్దాలు గడుస్తున్నా సరే R&R ప్యాకేజీ కానీ పరిహారం కానీ పూర్తిగా అందడం లేదు. ఇప్పటి వరకు 41.5 కాంటూరులో ఉన్న బాధితులందరికీ, నిర్వాసితులందరికీ కూడా పరిహారం ఇస్తున్నామని, అలాగే కేంద్రం నుంచి 12,000 కోట్ల రూపాయలు విడుదల చేశామని గొప్పగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. మరి నిర్వాసితులు మాత్రం ప్రతి ఏటా ముంపుకు గురవుతూనే ఉన్నారు. ఈసారి కూడా రోడ్డు ఎక్కిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఉన్న నిర్వాసితులందరూ కూడా ఈరోజు ఏలూరు తరలి వచ్చారు జిల్లా కలెక్టరేట్కు. చెప్పండి, మీరు ఏ గ్రామం నుంచి తరలి వచ్చారు, ఏంటి మీ గ్రామంలో పరిస్థితి? మాది వేలేరుపాడు మండలం అండి, తాట్కూరుగొమ్ము కాలనీ. ఇది ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరలో ఉంటుంది. ఇది మొదటిసారిగా 2013లో కాంటూర్ లెవెల్ 41.5లో పెట్టారు. ఇది ప్రతి సంవత్సరం గోదావరి వచ్చినప్పుడల్లా ఈ గ్రామం మునిగిపోతుంది. మా చుట్టూ ఉన్న గ్రామాలన్నీ మునుగుతున్నాయి. మధ్యలో ఉంది మాది. ఆ ఊరిని కాంటూర్ లెవెల్ 41.5లో ఉన్నదాన్ని తీసివేసి 45 కాంటూర్ లెవెల్లో పెట్టారు. 2022లో వచ్చిన గోదావరికి మా ఊరు మొత్తం పూర్తిగా మునిగిపోయింది. మా ఊర్లో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ కూడా మునిగిపోయింది. ఇది శిథిలావస్థలోకి వచ్చేసింది. ఊరిలోని హౌజెస్, అదేవిధంగా హాస్పిటల్ కూడా శిథిలావస్థలోకి వచ్చినాయి. కానీ ప్రభుత్వ అధికారులు కానీ, ఈ సర్వే వాళ్ళు కానీ మమ్మల్ని 41.5లో ఉన్నదాన్ని తీసివేసి 45లో పెట్టారు. కాబట్టి దీనివల్ల గ్రామస్తులందరూ కూడా విపరీతంగా బాధలు పడుతున్నారు. గోదావరిలో వచ్చినప్పుడల్లా ఎత్తైన ప్రాంతంలోకి వెళ్ళి తర్వాత ఒక నెల రోజులకి మళ్ళీ ఊరిలోకి రావడం జరుగుతుంది. ఇటువంటి సమస్యని అనేక సార్లు అధికారులకు విన్నవించుకున్నాము. కానీ మా యొక్క బాధను కానీ మా యొక్క విన్నపాన్ని కానీ ఎవరు కూడా పట్టించుకోకుండా మమ్మల్ని 45లో ఉంచారు. మా చుట్టూ ఉన్న గ్రామాలన్నీ కూడా మునిగిపోతున్నాయి. జగన్నాథపురము, నడిగొమ్ము కాలనీ, అదేవిధంగా ఈ యొక్క వేలేరుపాడు, ఈ చుట్టూ ఉన్న మాకు ఆనుకొని ఉన్న గ్రామాలు ముంచేశారు. అందులోనే ఉన్న మా తాటుకూరుగొమ్ము కాలనీలోని 110 హౌజెస్, ఇది మొత్తం కూడా ఎస్సీలోని మాల జాతికి చెందిన వాళ్ళు. ఈ గ్రామాన్ని మాత్రం ఈ యొక్క ముంపులో ఉంచకుండా 45లో పెట్టారు. ఈ యొక్క దళితులందరినీ మళ్ళీ సర్వే చేసి 41.5లో ఉంచి మా యొక్క గ్రామాన్ని ఆదుకోవాలని ప్రతి అధికారికి వినయించుకుంటున్నాం. మీదే గ్రామం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ గ్రామంలో పరిస్థితి? వేలేరుపాడు మండలం అండి, మాది సుద్దుగుంపు గ్రామం అండి.
మా ఊళ్ళో చుట్టూరు నీళ్ళు ఉంటాయండి. 10 సంవత్సరం నీళ్ళు గోదావరి వచ్చుద్ది. కానీ మేము 10 సంవత్సరం వలసలకి వెళ్తామండి. మేము వలసలకి వెళ్ళి నివాసం ఉంటాం కదండి. ఆ ఊరికైతే అమౌంట్ కొట్టారండి. మా చుట్టుపక్కల ఉన్న మొత్తం ఇంక 9 గ్రామాల దాకా ఉన్నాయండి. ఆ గ్రామాలలో నీళ్ళు వస్తాయి సార్. మేము 4 నెలల దాకా పని లేకోకుండా ఇంటికాడి ఉంటాం సార్. మరి ఏం తిని బతకాలి సార్? కనీసం మాకు వరదలకి ఏమైనా వచ్చినా కూడా ఇవ్వలేదు సార్. ఇంతవరకు అమౌంట్ ఇస్తానన్నారు, ఆ అమౌంట్ ఇవ్వలేదు. రైస్ కూడా ఇవ్వలేదు సార్. ప్రతిసారి ఇదే ఇబ్బంది సార్. ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా మేము మాత్రం ప్రతి సంవత్సరం వాళ్ళ వెళ్తాం సార్. వెళ్ళి మేము వెళ్ళమని ధర్నా చేస్తే పోలీసులు కానీ ఎవరో ఒకళ్ళు వచ్చి మీరు బలవంతం మిమ్మల్ని పంపాల్సి వచ్చుద్దని కూడా అన్నారు సార్. ఇంతకుమంది చాలా మంది ఆఫీసర్లు కూడా వచ్చారు. ప్రతిసారి మేము ఇబ్బంది పడుతున్నాం సార్. మమ్మల్ని కూడా 41లో కలిపి మమ్మల్ని కూడా పంపిస్తే మంచిది అనుకుంటున్నాం సార్. ఇప్పుడు మీ గ్రామంలో చాలా మంది 18 ఏళ్ళు నిండిన యువత ఉన్నారు, అలాగే కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా పరిహారం ఇస్తామని 2017 కట్ ఆఫ్ డేట్ 2000 తర్వాత పెట్టడం జరిగింది. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి సార్? ఇంతకు ముందు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఇస్తానన్నారు సార్. అప్పుడు పేర్లు వచ్చాయి, చనిపోయిన వాళ్ళు పేర్లు వచ్చాయి. కానీ ఇప్పుడు సర్వే చేస్తారు కదా సార్, ఆ సర్వే చేసిన దాంట్లో ఆ పేర్లు లేవు సార్. ఎందుకంటే మీకు పెళ్ళి అయింది, లేకపోతే చనిపోయాయి సార్. చనిపోతే ఆ కుటుంబంలో ఇంకెవరు ఉండారా సార్? 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఇంక పెళ్లి చేసుకోకుండా అలాగే ఉంటారా సార్? వాళ్ళు పెళ్ళిళ్ళు చేయరా? వాళ్ళకు కూడా ప్యాకేజీ తీసేసారు సార్. న్యాయం చేయాలని కోరుతున్నాం. చూసినా కదా, ఈరోజు అందరూ కూడా వచ్చారు, నిర్వాసితులందరూ కూడా ఏలూరు తరలి వచ్చారు. దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి వారందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం కార్మిక సంఘ నాయకులు అలాగే వారందరి తరపున పోరాటాలు ఎంతో ఏళ్లుగా ఎన్నో దశాబ్దాలుగా చేస్తున్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు మళ్ళీ వేసవి వచ్చింది, మళ్ళీ జూన్ వస్తే మళ్ళీ వరదలు వస్తాయని ఆందోళన వీరి నుంచి కనిపిస్తుంది. ఎందుకు ఎంతకాలం ఈ ఆందోళన అనుకోవచ్చు? ఏం చెప్తున్నారు ప్రభుత్వాలు? అక్కడ నిర్వాసితులు కోరేది కూడా అదే. మాకు ఇవ్వాల్సింది ఏదో ఇచ్చేయండి, మాకు చూపించాల్సింది చూపించేయండి, మేము అక్కడికి వెళ్ళిపోతాం. ఎందుకు మాకు 20 ఏళ్ళకి ఈ నరకయాతన? 2006లో ప్రాజెక్టు ప్రారంభించి అప్పటి నుంచి మీకు ఇక్కడ ఏ అభివృద్ధి పథకాలు లేవని చెప్తున్నారు. రెండో పక్కన మీకు ప్యాకేజ్ ఇస్తామని అంటున్నారు. 20 ఏళ్ళైనా ఎవరికి ఇవ్వట్లేదు. ఈ ప్రతి సంవత్సరం వరద వస్తుంది, ప్రతి సంవత్సరం మేము కొండలో గుట్టలో ఎక్కి బతకాల్సిన పరిస్థితి వస్తుంది. మళ్ళీ తిరిగి వచ్చే పరిహారం ఇస్తారంటే ఆ వరద పరిహారం కూడా ఇవ్వట్లేదు. కొన్ని తిరిగి వచ్చిన తర్వాత అన్న ప్యాకేజ్ ఇస్తారంటే ప్రతిసారి ఇస్తామని చెప్తున్నారు, ఇవ్వట్లేదు అనేది ఇప్పుడు ప్రజలు కోరుతున్నది. కాబట్టి ప్రభుత్వాలు మానవత్వంతో వ్యవహరించాలి, శాస్త్రీయంగా వ్యవహరించాలి, అలాగే చట్టబద్ధంగా కూడా వ్యవహరించి ముందు పునరావాసం కల్పించేకే ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించాలని చట్టంలో స్పష్టంగా ఉన్నా వాటిని పక్కన పెట్టి మీరు ఇచ్చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎక్కడైనా పునరావాసం కల్పించే చర్యలు సీరియస్గా తీసుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద దృష్టి సారించాలనేది మేము కోరుతున్నాం. దాదాపు నిర్వాసితులందరికీ కూడా పునరావాస కాలనీలు అనేక చోట్ల నిర్మించారు, కానీ వీరెవరూ అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. అక్కడ ఎటువంటి సౌకర్యాలు కల్పించారు? ఎలా ఉంది అక్కడ? కల్పించాలి అంటే 2 విషయాలు. ఒకటి, ముందు వీళ్ళకి R&R ప్యాకేజీ ఇవ్వాలి. ఇస్తే అక్కడికి వెళ్తారు. లేదు అక్కడికి వెళ్ళాక ఇస్తామని చెప్పిన గతంలో వెళ్ళిన వాళ్ళని మోసం జరిగింది. ఆ గత ప్రభుత్వాలు మోసం చేసినాయి. ఇప్పుడు కూడా ప్యాకేజీ లేకుండా వాళ్ళు ఆ కాలనీలోకి వెళితే వాళ్ళకి మళ్ళీ ప్యాకేజీ రాదనేటువంటి భయాందోళనలు ఉన్నాయి. అది ప్రభుత్వం దాన్ని తీర్చాలి. రెండోది ఏమిటంటే, కాలనీలు ఈ రోజుకి కూడా అందరికీ ఒకే స్థాయిలో నిర్మాణం కాల. కొన్ని ఈ రోజుకి కూడా పునాదుల్లో ఉన్నాయి, కొన్ని ఈ రోజుకి లెంటల్ లెవెల్లో ఉన్నాయి, కొన్ని ఈ రోజుకి కూడా కేవలం స్లాబ్ మాత్రమే వేసి ఉన్నాయి. ఆఖరికి పూర్తయ్యాయని చెప్పిన చోట్ల కూడా కారిపోతున్నాయి. అక్కడ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా కానీ 2013 భూసేకరణ చట్ట ప్రకారంగా కానీ 25 మౌలిక వసతులతో నిర్మించాలని ఉంది. కానీ అక్కడ ఏం మౌలిక వసతులు ఉండట్లా, రోడ్లు ఉండట్లేదు, మంచినీళ్ళు ఉండట్లా. అక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే 10 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ వెళ్ళిన వాళ్ళకి అన్నిటికీ మించి ఏ పనులు లేవు. ఆ పక్కనే ఉన్న గ్రామాల వాళ్ళు మాకే ఇప్పుడు పనులు లేవు, మీరు కొత్తగా వస్తే మాకెలా పనులు దొరుకుతాయని వాళ్ళు అంటున్నారు. అక్కడ జీవించడానికి ఉండట్లేదు. కాబట్టి వీటన్నిటి మీద 2013 భూసేకరణ చట్టంలో ఉన్నదానికి సమాధానం చెప్పే పద్ధతిలో ప్రభుత్వాలు ఈ సమస్యను పరిష్కారం చేయాలి. చాలా మంది కూడా ఏజెన్సీ ప్రాంత వాసులు, నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వంతో పోరాడలేని వారు కూడా ఎంతో మంది ఉన్నారు. మరి ప్రభుత్వం ఏమో 12,000 కోట్లు ఇచ్చాం ఇటీవల అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్డీఏ కూటమిలో ఘనంగా చెప్తున్నాయి. ఏంటి వాస్తవం ఏం జరుగుతుంది? వీళ్ళకి ఎప్పుడులోకి న్యాయం జరగాలనుకుంటున్నారు? వాస్తవానికి కూటమి ప్రభుత్వం 12,000 కోట్లు కేటాయించారు. చాలా గొప్పగా ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు. ఎవరి కోసం కేటాయించారు? నిర్వాసుల కోసం కేటాయించారా, ప్రాజెక్టు కోసం కేటాయించారా? మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మీరు నిర్వాసులకి కోసమే కేటాయించుంటే నిర్వాసులు పడుతున్న మీరు నిర్వాసులకు ఇచ్చిన హామీలు 24 రకాల సమస్యలను పరిష్కరిస్తున్న హామీ ఇచ్చారు. ఈ రోజుకి అలాంటి సమస్య ఎక్కడా పరిష్కారం కాలేదు. ఏ నిర్వాస కాలనీలో పరిష్కారం లేదు, ఏ గ్రామంలోనూ పరిష్కారం కాలేదు. ఏ ఒక్క నిర్వాసకి పూర్తిస్థాయి పరిహారం అందలేదు. మీరు పూర్తిస్థాయి పరిహారం అందిందని చెప్తున్నారు. పూర్తిస్థాయి పరిహారం అందిన వాళ్ళు
కుటుంబాల్లో కూడా చనిపోయిన వాళ్ళకి ఈ రోజుకి పరిహారం ఇవ్వలేదు. దాంట్లో 18 ఏళ్ళు నిండిన యువకులు ఈ రోజుకి పరిహారం ఇవ్వలేదని ఇబ్బందులు పడుతున్నారు. మీరు చెప్పిన 12,000 కోట్లు 18,000 కోట్లు ప్రాజెక్ట్ నిర్మాణం కోసం కేటాయించారు, కానీ ఇక్కడున్న ప్రాజెక్ట్ నిర్మాణం కోసం జీవితాలు త్యాగాలు చేసిన నిర్వాసుల కోసం కేటాయించలేదు. ఇప్పుడు మొన్న మేము ప్యాకేజీ వేసామని చెప్పారు. ఎంతమందికి వేశారు, ఎన్ని కోట్లు వేశారు, ఎవరికి ఉపయోగపడినాయి? ఈరోజు ఆ లెక్కలన్నీ స్పష్టంగా ప్రభుత్వం లెక్కలు ప్రజల ముందు పెట్టాలి, కానీ ఆ లెక్కలేమి ప్రభుత్వం పెట్టడం లేదు, పెట్టాల్సిన అవసరం ఉంది. రెండోది, ఈరోజు నిర్వాసిత గ్రామాలు ఇప్పుడు బుట్టాయిగూడెం, జీలిమెల్లి, జంగాటిగూడెం ప్రాంతాలకి వలస కొన్ని గ్రామాల వాళ్ళు వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి కనీసం ఉపాధి లేకుండా పోయింది. చివరికి ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే నిర్వాసుల పరిస్థితి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు కూడా చూపించట్లేదు. అంతే ఈరోజు ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం మీరు ఉపాధి కల్పిస్తారని చాలా గొప్పగా ఆర్భాటం చేస్తున్నారు, కానీ ఈరోజు వ్యవసాయ కార్మికులు, పేదలు, దళితులు, గిరిజనులు, మీ ఇందాక నిరక్షరాస్యులు అన్నారు, మరి నిరక్షరాస్యని నిర్మూలించాల్సిన ప్రభుత్వాలు, అక్షరాస్యని ప్రోత్సహించాల్సిన ప్రభుత్వాలు ఎందుకు ఈ రోజుకి అంగన్వాడీ కేంద్రాలు నిరుపయోగంగా ఉన్నాయి? ఎందుకు ఈ రోజుకి ప్రాథమిక పాఠశాలలు నిరుపయోగంగా ఉన్నాయి? అంటే ఆ ప్రాంతంలో ఉన్న నిర్వాసులకి కేటాయించిన ఉద్యోగాలు కూడా ఇల్లు భర్తీ చేయలేదు కాబట్టి ఈరోజు నిరుపయోగంగా ఉన్నాయనేది మాకు అర్థమవుతుంది. కాబట్టి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కూటమి ప్రభుత్వం పునరాలోచన చేయాలి. పేదలకు ఇవ్వాల్సిన నిధులు కేటాయించడంతో పాటు ఈ సమస్యలని పరిష్కరించాలని మేము ఈరోజు కోరుతున్నాం. చూసినాం కదా, ఈరోజు నిర్వాసితుల సమస్యలు ఏళ్లు గడుస్తున్నా సరే తీరడం లేదు. 18 ఏళ్ళు నిండిన వారి పేర్లు అన్నీ కూడా గతంలో ప్యాకేజీలో ఉండగా ఇప్పుడు ఆ పేర్లు తొలగించారు. ఆ తర్వాత మరణించిన వారి పేర్లు తీసివేశారు. ఆ కుటుంబ సభ్యులను కూడా వదిలివేశారు. ఎక్కడ R&R కాలనీలు నిర్మించినప్పటికీ కూడా అవి పూర్తి కాలేదు. అందులో సరైన సౌకర్యాలు లేవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇస్తున్నాయి తప్ప అవి కేవలం ప్రాజెక్టు ఇరిగేషన్ నిర్మాణానికి తప్ప నిర్వాసితుల కోసం ఏనాడు వెచ్చించిన పరిస్థితి ఉండలేదు. వెంటనే తమకు న్యాయం చేయాలి. 41.5 కాంటూరులో ఉన్నవారు మాత్రమే కాకుండా బయట ఉన్నవారు కూడా వరదల్లో మునిగిపోతున్నారు. మళ్ళీ వరదలు రాబోతున్నాయి కాబట్టి వెంటనే స్పందించాలంటూ కూడా ఈరోజు అందరూ కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, పోలవరం నిర్వాసితుల నుంచి.